హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ బోన్స్ ఉంటాయి కదండి, ఆ బోన్స్తోని సూప్ ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఇక్కడ అరౌండ్ 300 గ్రామ్స్ మటన్ బోన్స్ తీసుకున్నానండి. చూడండి, జస్ట్ ఇవి బోన్స్ మాత్రమే, దీంట్లో ఫ్లెష్ ఏమీ లేదండి. సో మరి మటన్ బోన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టొమాటో, ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్క, ఇంకా అన్ని స్పైసెస్ అండి. సో ముందుగా మనం మటన్ బోన్స్ని ఇలా సాల్ట్ వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. అరౌండ్ 3 టైమ్స్ వాష్ చేసుకొని బోన్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను. సో దీంట్లోకి నేను ఆనియన్ పేస్ట్ వేయకుండా ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసి వేస్తున్నానండి. చూడండి, ఇది చాపర్ అండి, నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మా పాప కూడా ఎంత ఈజీగా చేసేస్తుంది. ఇది మన ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా టైం సేవ్ అవుతుందండి. మనకి కాళ్ళు మండడము, టీయర్స్ రావడం ఇలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకి వితిన్ 2 మినిట్స్లో చూడండి ఎంత చక్కగా ఫైన్గా చాప్ అయిపోతున్నాయి. సో ఇది మీరు యూజ్ చేయొచ్చండి, నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి ఇది బాగా సూట్ అవుతుంది. చూడండి ఎంత ఫైన్గా చాప్ అయిపోయాయి మనకి. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలండి. సో దీనికి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదండి. అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసాక మనం స్పైసెస్ ఉన్నాయి కదండి, దాల్చిన చెక్క సగము, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, కొద్దిగా సాజీరా, 4-5 లవంగాలు వేసేయాలండి. దాని తర్వాత అవి చక్కగా ఫ్రై అయ్యాక మనం ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 1 కప్ పుదీనా వేసుకోవాలండి. పుదీనా కూడా వేసాక మీడియం ఫ్లేమ్లో ఇలా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయ్యాక మనం 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలానే చక్కగా ఫ్రై అయ్యాక మనం 1 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాం కదండి, ఆ చాప్డ్ టొమాటో పీసెస్ కూడా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా ఫ్రై అయ్యాక మనం బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ ఇందులో వేసుకోవాలండి. ఇలా బోన్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేయాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా ప్రాపర్గా బోన్స్కి బట్టలాగా ఇలా మిక్స్ చేసేసి మనం మూత పెట్టాలి. ఇలా ఒక అరౌండ్ 8 మినిట్స్ అలా ఫ్రై కానివ్వాలండి. ఆలోపు మనం వాటర్ మిలన్ సీడ్స్ 3 టేబుల్ స్పూన్స్, ఇంకా పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నాం కదండి, అవి 2 ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ పోసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈలోపు మనకు బోన్స్ ఫ్రై అయిపోయా చూద్దామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయి మనకు ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయాలండి. తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చి ధనియాల పొడి కూడా వేసేసి ఇలా అన్నీ మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసి మనం అరౌండ్ 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే సూప్ కదండి, వాటర్ ఎక్కువగానే పడతాయి. 5 to 6 గ్లాసెస్ వాటర్ పోయాలండి. ఎక్కువగానే పోసి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి వాటర్ మిలన్ సీడ్స్, పచ్చి కొబ్బరి, ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసేయాలి. అందులో వేసేసి ఒకసారి ప్రాపర్గా మనం ఈ వాటర్ మిలన్ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉంటుందండి. సో ఇలా అన్నీ వేసాం కదా, ఇలా మిక్స్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసాక మనకి అరౌండ్ 10 to 12 విజిల్స్ అండి, బోన్స్ కదా, అరౌండ్ 10 to 12 విజిల్స్ రానివ్వాలి. ఇలా 10 to 12 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టీమ్ అంతా పోయాక మనం విజిల్ తీసి చెక్ చేసుకుందాము. చూడండి, ప్రాపర్గా మనకి చూడండి అన్ని వాటర్ పోసాం కదా, అన్ని బోన్స్ వాటర్తోని బోన్స్ అంతా చక్కగా బాయిల్ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం ఫైనలీ చాప్డ్ కొత్తిమీర వేసుకోవాలి అండి. ఎంతో యమ్మీ టేస్టీ మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. మనం ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి. సో మన పర్ఫెక్ట్ మటన్ సూప్ రెడీ అయిపోయింది. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను.
సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు కూడా ప్రిపేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.